నమస్కారం. రాయలసీమలో బంతి తోటలు ఇప్పుడు చూడ్డానికి పచ్చగా పసుపు రంగు పూలతో కళకళ్లాడుతున్నాయి. కాని ఆ అందం వెనుక రైతుల ముఖాల్లో మాత్రం ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. అంటే పూలు బాగానే పూసినా వాళ్లకి సంతోషం లేదు. పండగల సీజన్ అయినా ధరలు లేక పెట్టిన పెట్టుబడి వస్తోందో రాదో అని ఒక మూగ రోదన. మన రాష్ట్రంలో పూల ఉత్పత్తిలో రాయలసీమ వాటా చాలా పెద్దది కాబట్టి అక్కడి రైతుల సమస్యలు మొత్తం మార్కెట్ని ప్రభావితం చేస్తాయి. ముందుగా ఇప్పుడు మార్కెట్లో ధరల పరిస్థితి. దసరా నవరాత్రులు దగ్గర్లో ఉన్నాయి. మామూలుగా అయితే ఈ టైంలో బంతిపూలకు భలే గిరాకీ ఉంటుంది. రైతులు కూడా మంచి రేట్ వస్తుందని ఆశగా ఉంటారు. కాని ఈసారి సీన్ రివర్స్ అయింది. కిలో బంతిపూలిప్పుడు ఎంత పలుకుతున్నాయో తెలుసా? కేవలం 10-12 రూపాయల. మొన్న వినాయక చవితికి మాత్రం ఒక 2 రోజులు కొంచెం పర్లేదనిపించింది. కిలో 50-60 రూపాయల దాకా పలికింది. దాంతో రైతులు సరే ఇక ధరలు బావుంటాయేమో అనుకున్నారు. కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. పండగవ్వగానే మళ్లీ ధరలు కిందికి రావడం మొదలై ఇప్పుడు ఈ 10-12 రూపాయల దగ్గర ఆగిపోయాయి. ఎకరాకు వేలల్లో నష్టం రావడమే కాదు, ఆ పూలు కోయడానికి కూలీలకిచ్చే డబ్బులు కూడా జేబులోంచి పెట్టాలి. ఎకరా పొలంలో దగ్గర ఒక 16,000 నుంచి 18,000 మొక్కలు నాటుతారట. ఒక్కో మొక్క ధర మార్కెట్లో 2 రూపాయల నుంచి 2.5 వరకు ఉంటుంది. అంటే మొక్కలకే ఎకరాకు 40,000 దాకా అయిపోతుంది. ఇంకా సాగు ఖర్చులు బోలెడుంటాయి. ఇక పూలు కోయడానికి అది కూడా చాలా కష్టమైన పని. కిలోకు 6-7 రూపాయలు కూలీలకివ్వాల్సొస్తోంది. ఇవన్నీ కలిపితే అంటే మొక్కలు, సాగు, కోత ఖర్చులు అన్నీ కలిపితే ఎకరా బంతితోటకు మొత్తం పెట్టుబడి సుమారుగా 1,25,000 రూపాయల దాకా అవుతోంది. అంత ఖర్చు పెట్టి పండిస్తే ఇప్పుడు కిలోకి 10 రూపాయలంటే ఇక నష్టం ఎంతుంటుందో ఊహించుకోవచ్చు. ఇది నిజంగా రైతుల్ని ఆర్థికంగా చాలా దెబ్బతీస్తోంది. ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవడం లేదా అవసరం లేనప్పుడు కురవడం వల్ల బంతిపూల దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. మామూలుగా అయితే అన్నీ బాగుంటే ఎకరాకు 5 టన్నుల దాకా దిగుబడి వస్తోందంట. కానీ ఈసారి ఏమో 3 టన్నులకు పడిపోయిందని రైతులు బాధపడుతున్నారు. ధర ఉన్నా దిగుబడి తగ్గితే కొంతలో కొంత సర్దుకోవచ్చు. లేదా దిగుబడి ఉండి ధర తగ్గినా ఏదో ఒకటి. ఇక్కడ రెండూ లేవు. మన రాష్ట్రంలో మొత్తం పూల ఉత్పత్తి అంటే అన్ని రకాల పూలు కలిపి సుమారు 10.88 లక్షల టన్నులనుకుంటే అందులో సింహభాగం అంటే 7 లక్షల టన్నులకు పైగా ఒక్క రాయలసీమ నుంచే వస్తుంది. రాష్ట్ర పూల మార్కెట్ వాళ్లపైనే ఆధారపడింది చాలా వరకు. ముఖ్యంగా బంతిపూల విషయంలో కూడా ఇదే పరిస్థితి. రాష్ట్రంలో మొత్తం 1.12 లక్షల టన్నుల బంతిపూల ఉత్పత్తి అయితే అందులో 77,000 టన్నులు అంటే దాదాపు 70% రాయలసీమ నుంచి. బంతి సాగు ఉత్పత్తిలో టాప్ 10 జిల్లాలు చూస్తే అందులో 8 జిల్లాలు రాయలసీమలోనే ఉన్నాయి. సాగులో వైఎస్ఆర్ కడప జిల్లా, ఉత్పత్తిలో చిత్తూరు జిల్లా టాపులో ఉన్నాయి. ఇది కేవలం బంతి సమస్య కాదు. ఉల్లి ధరలు ఎప్పట్లాగే రైతుల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే అరటి, చీని, టమాటా వీటి ధరలు కూడా బాగా పడిపోయాయి. దాంతో రైతుల పరిస్థితి ఇంకా కష్టంగా మారింది. అంటే ఒక పంట పోయినా ఇంకో పంట ఆదుకుంటుంది అనే భరోసా కూడా లేదు. ఇది నిజంగా ఆందోళనకరం. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రాయలసీమ జిల్లాల్లో అసలు పంటల సాగు చాలా తగ్గిపోయింది. కొన్ని జిల్లాల్లో మరీ ఘోరంగా ఉంది పరిస్థితి. ఉదాహరణకి అన్నమయ్య జిల్లాలో మామూలుగా పండే విస్తీర్ణంలో కేవలం 19%, చిత్తూరులో 24%, వైఎస్ఆర్ కడపలో 35%, శ్రీ సత్యసాయి జిల్లాలో 42% మాత్రమే పంటలు వేశారని లెక్కలు చెబుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, నీళ్లు లేకపోవటం, రాయలసీమలో ముఖ్యంగా వేరుశనగ వేస్తారు ఖరీఫ్లో. అది ఈసారి బాగా తగ్గిపోయింది. గత ప్రభుత్వ హయాంలో అంటే 2019-24 మధ్య బంతిపూల ధరలు చాలా బాగున్నాయి. ఆ టైంలో బంతిపూల ధర కిలోకి 80 నుంచి 120 రూపాయల వరకు పలికింది. అది ఒక రికార్డు. మొత్తం మీద చూస్తే కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1. బంతిపూల ధరలు దారుణంగా పడిపోవడం. 2. పెట్టుబడి ఖర్చులు అంటే ఎకరాకు 1,25,000 దాకా పెరగడం. 3. వర్షాల వల్ల దిగుబడి తగ్గడం. 4. బంతినే కాదు ఉల్లి, టమాటా, అరటి లాంటి వేరే పంటల ధరలు కూడా లేకపోవడం. ఇదొక బహుముఖ సంక్షోభం. అన్ని వైపుల్నుంచి దెబ్బపడుతోంది. కేవలం ఒక పంట సమస్య కాదిది. రాష్ట్రానికి పూల సరఫరాలో ఇంత కీలకమైన ప్రాంత రైతులు ఇలా ఇబ్బంది పడడమనేది తేలిక విషయం కాదు. దీని ప్రభావం వాళ్ల ఆర్థిక పరిస్థితి మీదే కాదు, కుటుంబాలు, గ్రామీణ వ్యవస్థ, రాష్ట్ర పూల మార్కెట్ అన్నిటిపైనా ఉంటుంది. రైతులు అప్పుల్లో కూరుకుపోవడం, వలసలు పెరగడం లాంటివి కూడా జరగొచ్చు. ఇది ఆ దిశగా దారితీసే ప్రమాదం ఉంది.